హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ కీర్తి, పీడియాట్రిషియన్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు. ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేసింది. సో టెంపరేచర్స్ కూడా కంపారిటివ్లీ ప్రీవియస్ ఇయర్స్తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఈ సమ్మర్లో పేరెంట్స్ పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి చెప్తాను. అది కూడా 1 to 6 months పిల్లలు, అంటే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్క్ ఆర్ ఫార్ములా తీసుకునే పిల్లల్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకొంచెం పెద్ద పిల్లల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో మామూలుగా మనకు దాహం వేస్తే కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. అదే పిల్లల్లో అయితే వాళ్ళు అడిగి తాగలేరు. సో అట్లాంటి పిల్లల్లో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ బ్రెస్ట్ వాళ్ళకు కూడా మనకులాగానే ఫార్ములాని కొంచెం డైల్యూట్ చేసి ఎక్కువ వాటర్ ఇచ్చి చేయొచ్చా, లేదంటే బ్రెస్ట్ మిల్క్ తాగే పిల్లలకి సపరేట్గా కొంచెం వాటర్ ఇవ్వచ్చా అని అడుగుతారు. సో అలా చేయకూడదు. యూజువల్లీ ఏ ఫీడ్ అయినా కానీ దాంట్లో ఉన్న వాటర్, ఎలక్ట్రోలైట్స్, క్యాలరీస్ అన్నీ పిల్లలకి తగ్గట్టుగా ఉంటాయి. సో వాటిని డైల్యూట్ చేయడం వల్ల పిల్లలకి గ్రోత్, వెయిట్ గెయిన్ అనేవి సరిగ్గా ఉండకపోవచ్చు, బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఇబ్బంది పడవచ్చు. సో ఇవన్నీ సరిగ్గా ఇలా డైల్యూటెడ్ మిల్క్ ఇవ్వడం వల్ల పిల్లల్ని ఎదుగుదల అనేది దెబ్బతినొచ్చు. సో గ్రోత్, బ్రెయిన్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా అఫెక్ట్ అవుతాయి. అందుకని అలా ఇవ్వకూడదు. సో ఇలాంటి పిల్లల్లో మనం ఏం చేయాలి అని అంటే నెంబర్ ఆఫ్ ఫీడ్స్ని ఇంక్రీజ్ చేయొచ్చు. యూజువల్లీ పిల్లలు 8 to 12 ఫీడ్స్ పర్ డే తీసుకుంటారు, డిపెండింగ్ ఆన్ దేర్ నీడ్స్. సో కొందరు పిల్లలు ఎక్కువ తాగొచ్చు, కొందరు పిల్లలు కొంచెం తక్కువ తాగొచ్చు. సో మనం వాళ్ళు తీసుకునే క్వాంటిటీని డిమాండ్ ఫీడ్స్ అంటాము. సో అలా ఇస్తే సరిపోతుంది. నెంబర్ ఆఫ్ ఫీడ్స్ ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేకాని దానికోసంగా డైల్యూటెడ్ మిల్క్ కానీ అచ్చంగా వాటర్ తాపీయడం మంచిది కాదు. పైపెచ్చు దానివల్ల ఇన్ఫెక్షన్స్ రిస్క్ అనేది కూడా పెరగచ్చు. సో ఇలాంటప్పుడు ఎక్కువ కేర్ ఎవరికి ఇవ్వాలి అని అంటే మదర్స్ యూజువల్లీ లాక్టేటింగ్ మదర్స్ 5 to 6 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. పథ్యం అనేసి ఫ్లూయిడ్ రెస్ట్రిక్షన్ చేస్తూ ఉంటారు. అలా చేయడం అయితే సరికాదు. మినిమమ్ ఆఫ్ 5 to 6 లీటర్స్ తీసుకోవాలి, ఈవెన్ మోర్ డిపెండింగ్ ఆన్ దేర్ డిమాండ్స్. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు మనకి ఎలా తెలుస్తుంది పిల్లల్లో హైడ్రేషన్ సరిపోతుందా లేదా అనేసి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ యూరిన్ పాస్ చేయడం, మోషన్ వెళ్ళడం ఇవి నార్మల్గా ఉన్నాయా చూసుకుంటూ ఉండాలి. హై కలర్డ్ యూరిన్ వెళ్ళడము, టెంపరేచర్స్ అంటే ఫీవర్ అనిపించడము, బేబీస్ ఇరిటబుల్గా కానీ డల్గా కానీ అవ్వడం, ఇలాంటి లక్షణాలు ఏమన్నా కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైన చర్యలు తీసుకోవడం మంచిది. సో మనం ఫీడ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ సరౌండింగ్ టెంపరేచర్, ఎంత టెంపరేచర్లో పిల్లల్ని ఉంచాలి, ఏసీ వేయొచ్చా, ఫ్యాన్ వేసుకోవచ్చా, ఇవి అడుగుతారు. సో టెంపరేచర్ అనేది 24 to 28 degrees సెంటిగ్రేడ్ మధ్యలో ఉండాలి రూమ్ టెంపరేచర్. సో ఏసీ వేసుకోవచ్చు, ఈవెన్ ఫ్యాన్ వేసుకోవచ్చు. దీనివల్ల జలుబు చేస్తుందంటే దీనివల్ల అయితే జలుబు చేయదు. యూజువల్లీ మనం కండిషనర్స్ అవి సర్వీస్ చేయకుండా అట్లా ఎక్కువ రోజులు అలానే ఉంచేస్తే దానివల్ల ఏమన్నా రావచ్చేమో, కానీ యూజువల్లీ ఏసీ వల్లగా మనకేమీ జలుబు చేసేది అనేది ఉండదు. సో బేబీస్ని కంఫర్టబుల్గా ఉంచాలి. మరి లో బర్త్ వెయిట్ ప్రీటర్మ్ బేబీస్ని స్వాడిల్ చేయమని చెప్తారు డాక్టర్స్. సో వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆ టైట్గా స్వాడిల్ చేయడం అనేది అవసరం లేదు. కొంచెం లూజ్ క్లాతింగ్, కాటన్ క్లాతింగ్తోని కంప్లీట్గా కవర్ చేసి ఉంచాలి. అది ఎవరిని, లో బర్త్ వెయిట్ అండ్ ప్రీటర్మ్ బేబీస్ని అయితే. యూజువల్లీ టర్మ్ బేబీస్, బరువు మంచిగా ఉన్న పిల్లల్ని అయితే ఓవర్ కవరింగ్ కూడా అవసరం లేదు. జస్ట్ బేబీస్కి స్వెట్ రాకుండా చూసుకోవాలి. స్వెటింగ్ వల్ల డిహైడ్రేషన్ అవ్వడం, ర్యాషెస్ రావడం, ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ అనేవి రావచ్చు. సో స్వెటింగ్ రాకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది 6 months వరకు ఉన్న పిల్లల్లో. నెక్స్ట్ పెద్ద పిల్లల్లో అయితే ఏం చేయాలి, ఆడుకునే పిల్లల్ని ఇప్పుడైతే మార్నింగ్ 10 నుంచి 4 వరకు అవుట్డోర్ గేమ్స్ ఆర్ యాక్టివిటీస్ని అవాయిడ్ చేయాలి. ప్లస్ పిల్లల్లో మామూలుగా ఎండ దెబ్బ తగిలింది, హీట్ స్ట్రోక్ అంటాం. ఇవి 3 స్టేజెస్లో ఉంటాయి: హీట్ ఎగ్జర్షన్, హీట్ ఎగ్జాషన్ అండ్ దెన్ హీట్ స్ట్రోక్. మనం అంతవరకు కాకుండా అర్లీ స్టేజెస్లోనే వాటిని ఐడెంటిఫై చేసుకోవాలి. ఎలాగంటే పిల్లల్లో బాడీ పెయిన్స్, హెడ్ ఏక్స్ అని సివియర్ బాడీ పెయిన్స్ చెప్తారు, మజిల్ క్రాంప్స్ లాగా, అలాంటివి ఉన్న, యూరిన్ అవుట్పుట్ తగ్గినా ఇవి గమనించుకొని వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయితే అర్లీగానే మనం ఇంటర్వ్యూన్ అయ్యి తీసుకోవచ్చు. ఎందుకు అనంటే వన్స్ ఈ టెంపరేచర్స్ ఎక్కువ అయితే నార్మల్ ఇన్ఫెక్టివ్ ఫీవర్స్ లాగా ఇవి పారాసిటమాల్కి రెస్పాన్స్ ఉండదు. సో మనం కూలింగ్ చేయాలి బాడీని. దీనికి జాగ్రత్తలు ఏంటంటే డైలీ 2 times బాత్ చేయడం మంచిది. అలానే వాటర్ రిచ్ ఫ్రూట్స్, వాటర్ మెలన్స్, గ్రేప్స్, కుకుంబర్స్ అట్లాంటివి తీసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా డైట్లో. సో ఈ జాగ్రత్తలు తీసుకోండి. కంటిన్యూ ఫీడింగ్ యువర్ బేబీస్ అండ్ హైడ్రేట్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ.